జూన్ 9 నాడు ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆ పండుగలో 14 మంది ఎంపీలను నేను, మా తుమ్మల గారు, మా పొంగులేటి గారు 14 మందిని ఎంబడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి, మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా. ఇదేమన్నా తప్ప అని మిత్రులను నేను అడుగుతున్నా. ఇది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి. రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ. మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యలోకి వచ్చిండు. ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడి దేశంలో ఉన్నాడా? మరి అట్లాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ వాళ్ళు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది అమలు చేయలేదని. నేను ఆ గాడిదలను అడగదలుచుకున్న, సోయిలేని వాళ్ళను ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు కేడీ ఇక్కడున్నాడు, 10 ఏళ్ళు మోడీ అక్కడున్నాడు. మోడీ రైతులకు 2 ఆదాయం చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని 7 లక్షలు కూడా చక్కగా ఇవ్వలే. రైతుల ఆదాయం సంగతి దేవుడెరుగు. రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు. తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలే. జన్ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది. అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. మీకెవరికన్నా ఒక్క రూపాయనైనా వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మోడీ పైసలు ఇచ్చిండా? మీ ఖాతాలలో లక్షలు పడ్డాయా? ఏ ఒక్కరు కూడా ఒక్క పైస ఇవ్వని నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అవుతాడంట. ఇక కేడీ అయితే దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పిండు. చివరికి ఏమైండు? బొందలకు పోయిండు. వాళ్ళు 10 ఏళ్ళ గాడిదలను కాసి ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ళ వరకు నేను చెప్తున్నా. మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, నీ అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజా పాలన అందిస్తాం. ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తాం. ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్లకు నిధులు ఇస్తాం. ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది. ఇదే కాదు మీడియా మిత్రులారా, 100 రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన 48 గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళకి 35 కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి, అత్తగారింటికి నచ్చిన దేవుణ్ణి మొక్కుకోనికే గుళ్ళు గోపురాలకు పోయొచ్చింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని పేదలకు అందించినాం. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెలపై కష్టాలు తీరవాలని 4 నూరులున్న సిలిండర్ను నరేంద్ర మోడీ 12 నూరులు చేస్తే 500కే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. పేదవాళ్లకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తే కాదు, పేదవాళ్ళ ఇండ్లకు కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం. ఇచ్చి బరాబరు చూపించినాం. ఇవాళ పేదవాడి ఇంటికి 0 బిల్లులు ఇస్తున్నాం.
ఇదే కాదు, పొంగులేటి గారి మంత్రివర్గం ఈరోజు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం. ప్రతి పేదవాడికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మేము ఉద్యోగం వచ్చిన ఎంబడే మా కుటుంబ ఉద్యోగాల కోసం కాదు, పేదోళ్ళ బిడ్డల ఉద్యోగాల కోసం ఎల్బీ స్టేడియంలో 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఇచ్చి పేదవాడి బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసినాం. బీసీ జనాభా లెక్కలు కడతామన్నాం, బరాబర్ లెక్కలు కట్టిస్తున్నాం. ఇన్ని పనులు మేం చేసినాం. ఇవి సరిపోతాయా? కానే కాదు. అందుకే మిగతా కార్యక్రమాలు తీసుకోవాలంటే మార్చి 17 నాడు ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే మీకు నేను మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా. సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ. నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా,